ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది 1 మీల్, 2 మీల్స్ అని పెడుతున్నారు. రైట్. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయటం రైట్. ఇలాంటివి మొదలుపెడతారు. ఇలాంటి అలవాట్లు కూడా మనం దాన్ని దెబ్బతీస్తాయంటారా? డెఫినెట్‌గా అండి. సో, మనం ఏమనుకున్నామంటే ఇంటెస్టైనల్ లైనింగ్, ఇంటెస్టైన్ ఉంది. మధ్యలో మ్యూకస్ మెంబ్రేన్ ఉంది. ఇక్కడ ఈ మైక్రోబయోటా ఉంది. ఈ మైక్రోబయోటాకి మంచి ఫుడ్ ఇస్తూ ఉంటే, అంటే మంచి ఫైబర్ ఇస్తూ ఉంటే, అది హెల్తీగా ఉంటది. దాని పని అది చేసుకుంటది. వేరే దాన్ని డ్యామేజ్ చేయదు. ఎప్పుడైతే మీరు ఈ ఫైబర్ దానికి సప్లిమెంట్ చేయడం మానేశారో, ఇది ఫస్ట్ ఈ మ్యూకస్ మెంబ్రేన్‌ని తినడం స్టార్ట్ చేస్తది. మ్యూకస్ మెంబ్రేన్ తినడం స్టార్ట్ చేసి మ్యూకస్ అయిపోయిన తర్వాత ఇది ఇంటెస్టైనల్ వాల్‌ని అటాక్ చేస్తదన్నమాట. దీన్ని బట్టి మనం చెప్పడం ఏంటంటే ఎక్కువ సేపు ఫాస్టింగ్ ఉండడం అనేది మంచిది కాదు. ఎంత ఎక్కువ సేపు అనేది ఇక్కడ ఆన్ అన్ యావరేజ్ మనిషి ఏం చేస్తున్నాడంటే మనకు టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటాం అనమాట. టైం రిస్ట్రిక్షన్ అంటే మనం ఏ టైంలో ఫుడ్ తింటున్నాం, ఏ టైంలో ఫుడ్ తినలేదు అనేది టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1/23 అంటారు. 1/23 అంటే మీనింగ్ ఏంటంటే 24 అవర్స్లో 1 అవర్ తింటాడు, 23 అవర్స్ ఫాస్టింగ్ ఉంటాడు. అది కొంతమంది చేస్తారు. 4/20 అంటారనమాట. 4 అవర్స్ వాడికి కావాల్సింది తింటాడు, 20 అవర్స్ ఫాస్టింగ్ చేస్తాడు. 8/16 అంటాం అనమాట. అంటే 8 అవర్స్ వాడికి కావాల్సింది తింటాడు, 16 అవర్స్ ఫాస్టింగ్ చేస్తాడు. 12/12 అవర్స్ తింటాడు, 12 అవర్స్ ఫాస్టింగ్. మనకు ఎప్పుడు ఈ మైక్రోబయోమ్ వల్ల దెబ్బతింటుంది అంటే మీరు అట్లీస్ట్ 3 డేస్ కనుక తినకపోతే అప్పుడు లోపలదంతా అయిపోయి అప్పుడు అటాక్ చేస్తుంది తప్పితే మీకు 3 డేస్ వరకు నార్మల్గా ఏమీ కాదనమాట. మీకు మంచి మైక్రోబయోమ్ ఉంటే ఆ మైక్రోబయోము మీరు 3 డేస్ ఫుడ్ లేకున్నా కూడా ఏమీ కాదు, అవి వచ్చి మీ ఇంటెస్టైన్ అటాక్ చేయనమాట. మనం చేసే ఫాస్టింగ్ మాక్సిమం 24 అవర్స్ చేస్తాం, లేకపోతే 48 అవర్స్ చేస్తాం, లేకపోతే రేర్గా 72 అవర్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ 72 అవర్స్ చేసే వాళ్ళకి ఎప్పుడన్నా కొద్దిగా ప్రాబ్లం రావచ్చు, కానీ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ ఫాస్టింగ్ మనం చేసే ఫాస్టింగ్ వల్ల మాక్సిమం 12 అవర్స్ చేస్తారా మనోళ్ళు, లేకపోతే దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఫాస్టింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మైక్రోబయోటానే కాకుండా వేరే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఆ బెనిఫిట్స్ అన్ని మనం పొందుతామన్నమాట. సో ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ మైక్రోబయోటా, మనం ఎప్పుడైతే 3 డేస్ కంటే ఎక్కువ ఫాస్టింగ్ ఉంటామో, ఏమీ తినకుండా ఉంటామో, అప్పుడు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ అంతకుముందు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉండదు. సార్ ఇట్లనే కొంతమంది ఫాస్టింగ్ అని 1 మీల్, 2 మీల్స్ అని ఇది చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే రాత్రి 12 దాకా తింటున్నారు, ఉదయం 7కి లేచి తింటున్నారు, మధ్యాహ్నం 11కి తింటున్నారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ తింటున్నారు, టీలు కాఫీలు తాగుతున్నారు. అంత విపరీతమైన ఆహారపు అలవాట్లు ఉన్న వాళ్ళకి ఇది కూడా డ్యామేజ్ చేస్తుంటారా? తప్పకుండా అండి. సో మన పాతకాలంలో తీసుకున్నప్పుడు, మనమంతా అడవిలో తీసుకునేటప్పుడు మనకు వారానికి 2-3 పూటలు లేకపోతే 4 పూటలు ఫుడ్ దొరికేది. మన డిఎన్ఏ అంతా దానికి డిజైన్ చేయబడింది. మన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, పొద్దున తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం తింటున్నారు, రాత్రి తింటున్నారు, ఇన్ని రోజులు మిడ్ నైట్ బిర్యానీలు తింటున్నారు. ఈ మిడ్ నైట్ బిర్యానీలు కాకుండా ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు అంటే అవి కూడా వచ్చినాయి. అంటే రోజుకు 6 పూటలు తింటున్నారు. 6 పూటలు తినేమన్నా ఊరుకుంటున్నారా? లేదు. మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్లు, బర్గర్లు, పిజ్జాలు, మీరు అవి కాకుండా ఇంకా నానా చెత్త వచ్చింది. మనిషి 24 అవర్స్ తింటూనే ఉన్నాడు. ఇంత తింటున్నాడు కాబట్టి ఎక్కువ కార్బోహైడ్రేట్ డమ్ చేయదు. ఇది తినేదంటే ఏమన్నా హెల్దీ ఫుడ్ తింటున్నాడా? నో. అంతా తినేది కార్బోహైడ్రేట్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్, ఇవంతా బాడీని డ్యామేజ్ చేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో మంచిది కాదు. కార్బోహైడ్రేట్స్ కానీ, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, వీటన్నిటి వల్ల మైక్రోబయోటా అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో మైక్రోబయోటాకి ఇది అన్హెల్దీ అనమాట.